అభివృద్ధి సంక్షేమం రెండేళ్ల నమ్మకమైన ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో శాసనసభ్యులు వెనిగండ్ల రాము గుడివాడ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేదికపై నుండి మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్కు వెల్లడించి వీటికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరారు. ప్రధానంగా పట్టణంలో ఉన్న కుక్కల సమస్య మరియు టిట్కో ఇళ్ల కోసం డీడీలు చెల్లించి ఇల్లు రాని వారికి డబ్బులు చెల్లింపు విషయాలపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని కోరారు. అలాగే పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు మున్సిపల్ కమిషనర్ వేదికపై నుండి ప్రజలకు వివరించారు. కుక్కల సమస్య ఎప్పుడు తీరుస్తున్నారు? మాకు ఉందామా? కుక్కలు అవసరమా? మనకి కుక్కలు పంపించాలా? అడుగుదాం, చెప్పండి సార్. చాలా పెద్ద సమస్య సార్ అది. యాక్చువల్గా మనం రీసెంట్గా చాలా మంది చదువుంటారు సార్. సుప్రీంకోర్టు వినబట్లేదు, మీరు కదలకుండా ఎదురుకుండా పెట్టుకోవాలా? రీసెంట్గా అందరూ చదువుంటారండి. సుప్రీంకోర్టులో కూడా దీని మీద చాలా కేసు జరిగి ఫైనల్ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం మనకు పట్టణంలో కానీ పల్లెటూరులో కానీ ఉన్న కుక్కలన్నీ కూడా కంపల్సరీ వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ అనేవి చేయాలి. తద్వారా వాటికి జనాభా తగ్గించడం అనేది మనకి మెయిన్ చేయాల్సింది. దానికి సంబంధించి మనకి జిల్లాలోనే మొట్టమొదటి ఏబీసీ సెంటర్, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది మన గుడివాడలోనే గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మనం ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఇది జిల్లాలో ఎక్కడా లేదండి, మన గుడివాడలో మాత్రమే ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ మనం ఆల్రెడీ మొన్న ఇనాగ్రేషన్ జరిగింది. ఈ వారం మొన్న సోమవారం నుంచి ఆల్రెడీ మనకు ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి సార్. ఒక 50 కుక్కల దాకా ఆల్రెడీ పట్టుకున్నారు. తద్వారా జనాభా నియంత్రణ అనేది మనకు తగ్గిపోయింది సార్. ఇప్పుడు ప్రజలకు కూడా చిన్న క్లారిఫికేషన్ సార్. ఆపరేషన్స్ వల్ల మెయిన్ కుక్కల్లో ఆడ కుక్కలు అయితే జనాభా పుట్టడానికి అవకాశం ఉండదు. మగ కుక్కలు అయినప్పుడు వాళ్ళకి ఇలా మురిగేతనం కానీ అగ్రెసివ్నెస్ కానీ అన్నీ తగ్గిపోతాయి. దానికోసమే ఆపరేషన్స్ అన్నీ చేస్తాం సార్. కాబట్టి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అట్ల వల్ల ఇబ్బంది ఏమి సార్. థ్యాంక్ యూ అండి. కరెక్ట్గా ఆల్రెడీ ఓపెన్ చేసి 4 పైన అయింది. ఈ పాటికి చాలా రన్ అవ్వాల్సి ఉంది. దాన్ని ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పుకుంటున్నాం. మనకి ఇది అయిపోతే మాకు అత్యంత ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది. టిడ్కోలో డబ్బులు ఆల్రెడీ కట్టేసి ఉన్నారు. చాలా మంది కట్టేసి ఉన్నారు. వాళ్ళు గత గవర్నమెంట్లో వాళ్ళకి తీసేశారు మొత్తం అంతా. ఏది వాళ్ళకి కట్ చేశారు, కానీ వాళ్ళు డబ్బులు వెనక్కి ఇవ్వలేదు, కనీసం ఫ్లాట్లు ఇవ్వలేదు. అలాంటి క్వశ్చన్స్ ప్రతిరోజు నాకు వస్తా ఉన్నాయి. దానికి ఎప్పుడు మీరేమో డబ్బులు పడిపోతున్నా రెడీగా ఉన్నాయని చెప్తున్నారు, కానీ దాని మీద యాక్షన్ ఎప్పుడు తీసుకుంటున్నారు? మీరు కరెక్ట్గా ఎప్పుడు చేస్తున్నారు? ఎక్కడ రిసీవ్ అవ్వాలి, ఎవరిని రీచ్ అవ్వాలో చెప్పండి చాలు. ఇది కూడా మనకి మెయిన్ సమస్య టౌన్లో. ఇప్పుడు ఎవరైతే సభాముఖంగా సార్ అడిగిన దాని ప్రకారం ఎవరికైతే ప్లాట్ అలాట్ కాకుండా అంతకుముందు డబ్బులు కట్టి ఫైనల్ లిస్ట్లో పేరు లేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డబ్బులు మన దగ్గర ఉన్నాయండి. మనకి ఎవరైతే సుమారు ఒక 700 బెనిఫిషరీస్ ఫస్ట్ మాకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు డబ్బులు పడిన తర్వాత వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ కానీ అప్లికేషన్ కానీ పెట్టమంటే కేవలం 200 మంది మాత్రమే రావడం జరిగింది. వారికి ఎవరైతే వచ్చారో వాళ్ళ బ్యాంక్స్ పంపిస్తున్నాము. పంపించినప్పుడు కూడా వాళ్ళ అకౌంట్ నెంబర్లు తప్పిస్తున్నారు. లాస్ట్ టైం కూడా 10 మంది పంపిస్తే 3 ఫెయిల్ అయినాయి సార్. నెంబర్లు కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఎవరైనా మీరు ఇమ్మీడియట్గా అప్లై చేస్తే 1 రోజుల్లో డబ్బులు మీకు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ప్లాట్ అలాట్ కాలేదో వాళ్ళందరికీ అవుట్ సైడ్ అప్లై చేస్తే 2 సెంట్ అవుట్ సైడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ దీని మీద సమస్య చెప్పొచ్చేదండి. ఎంతమంది మిగిలారు ఇంకా? సార్ 200 మాత్రమే రావడం జరిగింది సార్. ఇంకా 200 మాత్రమే వచ్చారు సార్. ఇంకా 700 మంది రావాలి సార్. 700 మంది రావాలి. 700 మంది ఇంక వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరూ తప్పకుండా వెళ్ళి అక్కడ డబ్బులు వస్తే కలెక్ట్ చేసుకోమని చెబుతాం. అందుకు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా